టాబ్లెట్ వేసుకుని పాలు తాగండి. వద్దు. చిన్న పిల్లళ్ళ మారం చేయకండి, వేసుకోండి. వద్దని చెప్పానా? సరే, బెడ్ మీద పడుకోబెడతాను, రండి. డోంట్ టచ్ మీ. తెల్లారితే నీకు సీమంతం కదూ? ఏ మాట్లాడవే. అత్తయ్య గారే. అత్తయ్య గారే. నువ్వు వద్దన్నా బలవంత పెట్టి జరిపించబోతున్నారు కదూ సీమంతాన్ని. వారసుడు పుడతాడనే ఆనందంతో వాళ్ళే. ఎవరి వారసుడు? ఎవరి రక్తాన్ని పంచుకొని పుట్టబోతున్నాడు? చెప్పు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని గురించి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని గురించే చెప్పు. ఆ పుట్టబోయేవాడికి తండ్రి ఎవరు? మీ బిడ్డండి. మీ ఊపిరి పోసుకుని నాలో. కాదు, కానే కాదు. నీ కడుపులో పెరుగుతోంది నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాకపోతే ఇంకెవరి బిడ్డ? చెప్పండి, చెప్పండి. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పండి. నా కడుపులో పెరుగుతోంది మీ బిడ్డ కాదు. కాదు కాదు కాదు. ఏమైందమ్మా? ఏమైంది? అర్చన, ఏమైందమ్మా? అయ్యో, పెద్దాడా, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడమేమిట్రా? లేదత్తయ్యా, చీర చీర కూర్చుళ్ళు తగిలి పడిపోయాను. అయ్యో, బాధ తట్టుకోలేక విలువల్లాడిపోతుంది. చిన్నడా, వదిన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాంరా. చిన్నడా, పదరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం.
కృష్ణ, నాకెందుకు భయంగా ఉందిరా. ఉన్నట్లుండి అర్చన పడిపోవడం ఏమిటి, ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి? అర్చనకి ఏమవుతుందోనని, తన కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందోనని చాలా టెన్షన్ గా ఉందిరా. అమ్మా, అలాంటిదేం జరగదు. అనవసరంగా నువ్వు కంగారు పడకు. డాక్టర్, ఏమైంది నా కోడలికి? చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ. కడుపుకి బలమైన దెబ్బ తగలడం వల్ల అర్చనకి అబార్షన్ అయింది. అతి కష్టం మీద పెద్ద ప్రాణాన్ని మాత్రమే సేవ్ చేయగలిగాను. భగవంతుడా, తెల్లారి తీసేయమంతావని అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరినీ పిలుచుకుంటే ఈ రాత్రి కాళరాత్రిగా మారి అందరి ఆశల్ని ఆర్పేసింది. అర్చన, ఎలా ఉంది ఇప్పుడు? నాకు డాక్టర్, ఐఎమ్ సారీ అర్చన, తప్పలేదు. డాక్టర్, నన్నెందుకు బతికించారు డాక్టర్? నన్నెందుకు బతికించారు? అర్చన, అత్తయ్య, ఏడి మీ మనవడు మనోహర్ ప్రసాద్ లేడత్తయ్యా. ఈ నష్ట జాతకురాలు కడుపును పుట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. దౌర్భాగ్యరాలు, దిక్కుమాలింది. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఎలా డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మిస్టర్ కృష్ణ, తనని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అలాగే డాక్టర్.
చేస్తాం. మనకి ప్రాప్తం లేదు. లేదు, నాకు దేనికి ప్రాప్తం లేదు. దేనికి ఇంకా నేను దేనికి బతకాలి? ఏం చూసుకుని బతకాలత్తయ్యా? ఏం చూసుకుని బతకాలి? అదే నాకు అర్థం కావటం లేదు లల్లి. అసలు అమ్మకి ఏమైంది? నిన్న రాత్రి కూడా బానే ఉంది కదా. అది అది మీ అమ్మకి ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చిందమ్మా. వస్తే నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఎందుకున్నారు? చెప్పు తాతయ్య, అమ్మకి ఏమైంది? ఏమైందంటే ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారమ్మా. సీమంతానికి పట్టు చీర స్వీట్స్ రెడీ. ఏమైందన్నా అలా ఉన్నారేంటి? అవును, అమ్మ వదిన ఎవరు కనిపించరేంటి? అమ్మకి రాత్రి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇంకా రాలేదు. అందుకే నేను తాతయ్య వెయిటింగ్. కంగారు పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళు రాగానే ఫంక్షన్ మొదలు పెడదాం. కలుపు పద, వాళ్ళు వచ్చే లోపల మనం ఫంక్షన్ రెడీ చేద్దాం. ఓకేనా? చలో. జరిగినట్టు కాదు, ఖచ్చితంగా జరిగింది. మావయ్య గారు అలా ఉన్నారేంటి? లల్లి, మీ అమ్మేది? ఎవరు మాట్లాడరేంటి? అర్చన అత్తయ్య ఎక్కడున్నారు? అత్తయ్య, అత్తయ్య! వాళ్ళెవరూ ఇంట్లో లేరు. ఇంట్లో లేరా? ఏంటి మావయ్య మీరనేది? అసలు ఇల్లు
ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఎవరు మాట్లాడరే? నిన్న రాత్రి అర్చన కడుపులో పూస్తే మీ అత్తయ్య కృష్ణ హాస్పిటల్కి తీసుకెళ్లారు. శుభమా అని సీమంతం జరగాల్సిన టైంలో హాస్పిటల్కి ఎందుకు? బావగారు బావగారు అత్తయ్య గారు ఫోన్ చేసి పిచ్చారు కదా అని ఎంతో ఆశగా వస్తే ఇదిగో అర్చన కోసం పట్టు చీర కూడా తీసుకొచ్చాను. అసలు ఏం జరిగింది బావగారు? కల్పన 5వ నెల కూడా వచ్చాక హఠాత్తుగా కడుపు నొప్పి అంటే అమ్మో అర్చనకి ఏమై ఉంటుంది? ఎవరు మాట్లాడరు, ఏది చెప్పరు. అసలు ఇవాళ సీమంతం ఫంక్షన్ ఉన్నట్టా లేనట్టా? అమ్మా నీకేమైందమ్మా? అమ్మా అంటే మీ వదినకి అబార్షన్ అయిందమ్మా. అందరం కలిసి సంతోషంగా సీమంత ఫంక్షన్ చేద్దామనుకుంటే రాత్రికి రాత్రి అబార్షన్ ఎలా జరిగింది అత్తయ్య? అంతా మన దురదృష్టం. ఈ వేళ ఈ వేడుక జరుపుకునే భాగ్యం మనకు లేదు. అందుకే సీమంతానికి టైం అవుతోంది, త్వరగా రా. అయిపోయింది, వస్తున్నానండి. ఆ మాట గంట సేపటి నుంచి చెప్తున్నావు, త్వరగా రా. అబ్బబ్బబ్బా, మీకే మగవాళ్ళు ఓ ప్యాంటు షర్టు తగిలించుకుంటే సరిపోతుంది. ఆడవాళ్ళం మీలా అవుతుందా? చూసుకున్నది చాలు గాని త్వరగా రా. అది సరే గాని అక్కడికి తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ సరిగ్గా చూసుకున్నావా? ఓ హడావుల్లో మర్చిపోతానేమోనని రాత్రి అన్ని సర్ది పెట్టేశాను. వెరీ గుడ్. ఇదిగోనండి, అదేమో అర్చన కోసం చేయించిన చలివిడి. ఈ కవర్లోనేమో మీ కూతురు కోసం మీరు ఏరి కోరి సెలెక్ట్ చేసిన పట్టు చీర. ఇక వీటిలో పువ్వులు పళ్ళు 5 రకాల స్వీట్లు. అవన్నీ సరే, అసలైనవి పుట్టింటి నుంచి ఇవ్వాల్సింది పెట్టేవా లేదా? పసుపు కుంకుమ గురించేనా మీరు మాట్లాడేది? అవెలా మర్చిపోతానండి. నా బంగారు తల్లి బంగినపల్లి మామిడి పండు లాంటి మనవుని కనాలి. ఎందుకివ్వదోయ్? చూస్తూ ఉండు, అర్చనకి తప్పకుండా అబ్బాయే పుడతాడు. అబ్బో, తాతగారికి ఏమిటో అంత ధీమా? ధీమాగాక మరేమిటోయ్, పుట్టబోయేది మనవడే అని ముందు చూపుతో వాడికి బంగారపు మురుగులు,
వెండి మొలతాడు మైనర్ చేయించి రెడీగా ఉంచాను. అబ్బో చాలా ముందు చూపే. పుట్టబోయేదెవడు? వారసుడు. మనకి కొడుకైనా కూతురైనా అర్చనే కదా. అర్చనకు పుట్టబోయే బిడ్డే మన వారసుడు. వారసుడు వస్తున్నాడు కదా, వెల్కమ్ చెప్పాలి. పద పద పద. హడావిడేమి కనిపించట్లేదు. ఉన్నవి 3 కార్లు. నాదస్వర బృందాన్ని కూడా పిలిపించినట్లేదు. కొమ్మ తీసింది ఎంకుడు గారు మర్చిపోయారేమిటి? ఇంకా నయ్యం బాజా భజంత్రీలు పిలిపించలేదు అనలేదు. పిలిపిస్తే తప్పేమిటో. శ్రీమంతం జరిగేది ఎవరికి? ఈ కోటేశ్వరరావు కూతురికి. అది 1,000,000 పెళ్లిళ్ళ కన్నా ఎక్కువ. అబ్బో ఇప్పుడు తమరొచ్చేసారుగా, పిలిపించండి. నాదస్వరం వాళ్ళే పిలిపిస్తారు, బాజా భజంత్రీలే పిలిపిస్తారు. దాన్ని పిలిస్తే తప్పేమైనా ఉంటుందా? ఇదే ఆలస్యం. అయితే వెంటనే పిలిపిస్తాను. చాలే పదండి, రండి, టైం అవుతుంది. అర్చన, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అంటే మాట్లాడవేమిటే? అర్చనకి ఆపరేషన్ అయింది.